వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించాలని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచించారు. శుక్రవారం కాకినాడ నగరంలోని 33వ డివిజన్ కామేశ్వరి నగర్ ప్రాంతంలో కమిషనర్ విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పరిస్థితులు, డ్రైనేజీ నిర్వహణ, త్రాగునీటి సరఫరా, దోమల నివారణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన ఆయన వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చునని తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను అరికట్టేందుకు కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని కమిషనర్ చెప్పారు. ఇందులో భాగంగా డ్రోన్ సాంకేతికతను వినియోగించి దోమల నివారణ మందులను స్ప్రే చేస్తున్నామని, అవసరమైన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ పాత్రలు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడంతో పాటు కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, కార్పొరేషన్ చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వాటర్ వర్క్స్ డిప్యూటీ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితర అధికారులు కమిషనర్ వెంట పాల్గొన్నారు. వర్షాకాలంలో కొంచెం ఫీవర్స్ రావటం, డెంగ్యూ రావటం అట్లా చేసి జరిగింది. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, బండి ఉందా, నాయుడు గారు వస్తారు, వెళ్ళి తీసుకెళ్ళి ఆ శానిటరీ సూపర్వైజర్ ఎవరో ఇప్పుడు. ఓకేనా? అందరికీ నమస్కారం సార్. ఈరోజు మనం కామేశ్వరి నగర్ 33 వార్డుకి మనం విజిట్ చేయడం జరిగింది. కొంచెం ఇక్కడ ఈ ప్రాంతంతో కూడా ఇరుకు డ్రైన్తో కూడిన ప్రాంతం. ఇంకా అక్కడ ముఖ్యంగా ఇది రైనీ సీజన్, కొంచెం వర్షాలు అయిపడుతున్నాయి. వాటర్ అక్కడ స్టాగ్నేషన్ అవడానికి అవకాశం లేదు, కానీ వచ్చే నీటిలో డ్రింకింగ్ వాటర్ వచ్చినప్పుడు చాలామంది కూడా వాటర్ డ్రమ్స్లో వాటర్ పట్టుకుని బయట పెట్టేసుకుంటున్నారు. అంటే మనకి డ్రింకింగ్ వాటర్ అనేది పట్టుకుని బిందుల్లో కానీ పట్టుకొని లాన్ పెట్టుకోవాలి. దానివల్ల బయట పెట్టేసుకోవడం వల్ల దాంట్లో దోమలు చేరడం కానీ, లార్వా చేరడం వల్ల కానీ, లేకుంటే కొంచెం వేరే కీటకాలు చేరటం ఉంటుంది. కేవలం నేను చూశాను. అది డ్రమ్స్ మాత్రమే 80% కూడా మీరు బయట పెట్టుకుని ఆ వాటర్ నింపుకొని మరి బ్యాక్టీరియా చేరిన వాటర్ని యూజ్ చేసుకోవద్దు. మీ అందరికీ ముఖ్యంగా మనవి చేస్తున్నానండి. అది దానివల్ల ఏంటంటే మనకి ఇతర విధంగా ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఎవరు కూడా ఈ వాటర్ని మాత్రం డ్రమ్ములో పెట్టుకుని ఉపయోగించుకోవద్దు. ఫస్ట్ పాయింట్. రెండోది, అక్కడ మనకు కాబట్టి ట్యాప్ పోయిందని చెప్పింది, సొంత ట్యాప్ అయినప్పటికీ మన ఏఈ గారు చెప్పి ఇప్పుడే ట్యాప్ బిగిచ్చేస్తామండి. ట్యాప్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్ సంబంధించింది. ఇంకా మూడోది సంబంధించి అక్కడ లైట్ అని ప్రాబ్లం అని చెప్పారు, 2 లైట్ ప్రాబ్లం అని చెప్పారు. 2 లైట్ కూడా ఇప్పుడు రిస్టోర్ చేయడం జరుగుతుంది. అట్లనే మన మార్కెట్, కొత్త మార్కెట్ ప్రాంతం కూడా వచ్చి చూసాము. కొత్త మార్కెట్లో కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ చిన్న దారికి అడ్డంగా చిన్న వంట వండే హోటల్ లాంటి చిన్నవి పెట్టారు. అవి డ్రైన్ మీద పెట్టడం వల్ల డ్రైన్ చేయడానికి అవకాశం ఉండట్లేదు. అవి వేరే లోనికి పెట్టుకొని తప్పించి ఎవరు కూడా రోడ్డును ఆక్రమించి అలా చేయొద్దని చెప్తున్నాను. అదే రామకృష్ణరావుపేటకు సంబంధించింది ఒక డస్ట్బిన్ పెట్టారు, దాన్ని కూడా తీమని ఒక ఆయన వచ్చి ఇప్పుడు నాకు చెప్పారు. మా శానిటరీ సూపర్వైజర్ కూడా పంపించాను. అది వేరే వార్డుకి వస్తుంది. ఆ సూపర్వైజర్కి కూడా చెప్పి ఇప్పుడు అది కూడా మనం దానిపైన కూడా చర్య తీసుకుంటాం. ముఖ్యంగా మనకి రేపు 12వ వార్డు విజిట్ చేస్తాం జరుగుతుంది. అక్కడ నాకు కొంచెం కంప్లైంట్ వచ్చింది. 12వ వార్డులో ఇక్కడ దీంతో పాటు శానిటేషన్తో పాటు మనకి రైనీ సీజన్ కాబట్టి మస్కిటోస్ ఎక్కువగా
ప్రజలు వెళ్తున్నాయి. ఇప్పుడు మనకి ఒక కొత్త ప్రాజెక్టు డ్రోన్ ద్వారాగా మస్కిటో నిర్మించడానికి ఒక ప్లాన్ మనం ప్రిపేర్ చేస్తున్నాము. దానికి బాంబే నుంచి పూణే నుంచి ఒక సంస్థ వచ్చింది. అంటే ముందు వారు ఎక్కడైతే మనకి మస్కిటోస్ ప్రొడ్యూస్ అవడానికి లార్వా ప్రొడ్యూస్ అవ్వడానికి ఏ అవకాశం ఉందో అట్లాంటి పాయింట్స్ ముందు మనం ఐడెంటిఫై చేస్తామండి. ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ పాయింట్లో మనకి ఒక ప్రాజెక్ట్ పైలట్గా తీసుకుని ఆ పరిసర ప్రాంతంలో మనం డ్రోన్ ద్వారాగా కెమికల్స్ని చేసి స్ప్రేయింగ్ చేసి ఆ ప్రాంతంలో మస్కిటోస్ రాకుండా ప్లాన్ చేస్తాం. ఆ ప్రాంతం దానివల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్, నేను వాళ్ళు వచ్చారు ప్రాజెక్ట్ వచ్చారు, నేను వాళ్ళకి 3 చెప్పాను. ఆ ప్రాజెక్ట్ వల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఏర్పడకూడదు ఫస్ట్. రెండోది ఏంటంటే మనకి ఆ డ్రోన్ వల్ల ఇతరకి ఏదైనా పర్యావరణం కానీ పొల్యూషన్ కానీ ఇతర కానీ ఇబ్బంది ఏర్పడకూడదు. అది ప్రజల యొక్క ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఇబ్బంది పడకూడదు అంటే మెడికల్గా కూడా దాన్ని చూసుకుని, అదే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మళ్ళీ సహాయం కూడా కోవడం, ఆ పరిసర ప్రాంతం వల్ల ఏ ఇబ్బంది ఏర్పడకుండా చూస్తున్నాం. మస్కిటోస్ డాగ్స్ ఆ మస్కిటోస్ పైన ప్రత్యేక శ్రద్ధ పడతాకి దానిపైన కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో విల్ టేక్ యాక్షన్ అండి. అదేవిధంగా మనకి కొన్ని చోట్ల మనకి కుక్కల బెడద కూడా ఉంది. అయినప్పటికీ కుక్కలు మనం కొన్ని వాటికి ఏబీసీ ఆపరేషన్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఉంది, నేను అంగీకరిస్తున్నాము. బట్ ఏంటంటే ఆ కుక్కలు ఇదిగో ఇప్పుడు మన టీం వచ్చింది, ఆ టీం ద్వారా కూడా వాటిని తీసుకెళ్ళి మన జగన్నాథపురంలో ఉన్న యాంటీ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉంది, ఏబీసీ సెంటర్లో వాటిని ఆపరేషన్ చేసి యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి అక్కడ కూడా వాటిని మనం పెడుతున్నాము. ఇంకా కొన్ని చోట్ల మనకి చాలా చోట్ల ఉందని మనకి కంప్లైంట్ వస్తున్నాయి, మనకి మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఇవి కూడా మనం పర్సూ చేస్తాం. ముఖ్యంగా ఈ మస్కిటోస్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతామని మీ అందరికీ మనవి చేస్తున్నానండి. అంటే మనం కొంతవరకు నేను రోజు తిరుగుతున్నాం. కొన్ని ప్రాంతాలకి ప్రతిరోజు కూడా నిర్దిష్టమైన ప్రాంతాలు మనం ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రాంతాలనే నేను విజిట్ చేస్తున్నాను. రేపు 12వ వార్డు వచ్చి అక్కడ కూడా శానిటేషన్ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పారు. వాటర్ అపార్ట్మెంట్ వెనకాల కొద్దిగా వాటర్ రావటం, దాని మస్కిటోస్కి పెరగడం దానికి అవకాశం ఉందని చెప్పారు. అవి కూడా మనం లేకుండా చూడటానికి ప్లాన్ చేస్తాం సార్. ప్రతిరోజు ఫాగింగ్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ ఫాగింగ్ విషయంలో కొన్ని మస్కిటోస్ అవుతున్నాయి, కానీ కొన్ని కంట్రోల్ కావట్లేదని మన ప్రజల నుంచి కంట్రోల్ వస్తుంది. శానిటేషన్ కూడా మెయిన్ శానిటేషన్ ఈ రైనీ సీజన్ వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ సమ్మర్ సీజన్లో డీసిల్టేషన్ ప్రోగ్రామ్ మనం పెట్టాము. డ్రైన్స్ డీసిల్టేషన్ భాగం పెట్టాము. మ్యాక్సిమం డ్రైన్స్ అని కూడా క్లీన్ అయ్యని చెప్తున్నారు. ఒకసారి ఎస్సీ గారితో కూడా మాట్లాడి ఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడి మైనర్ డ్రైన్స్లో ముందు గ్యాంగ్ వర్క్ చేయించడానికి ప్లాన్ చేస్తున్నాం. మైనర్ వర్క్స్ గ్యాంగ్ వర్క్ చేసి అక్కడ కూడా ఈ మస్కిటోస్ని ప్రివెంట్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నామండి. ఇతర కూడా మనకి ఈ డాగ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. కొంచెం ప్రజలు కూడా సహకరించాలండి. మీ యొక్క సహకారంతో ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి చర్య తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.